హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మా అన్నయ్య వాళ్ళతో కలిసి శ్రీశైలం వెళ్ళిపోయా. సో ఈ బ్లాగ్ అంతా శ్రీశైలందే. ఎక్కువగా క్యాప్చర్ చేయలేదు, మొత్తం నేచరే ఉంటుంది, చూసి ఎంజాయ్ చేసేయండి. ఇది శ్రీశైలం డ్యామ్ గైస్. మేము పోయినప్పుడు ఫుల్ వర్షం పడుతుండే, సో ఆ మబ్బులో తీయడానికి కూడా కాలేదు. సో తీయలేదు, ఏమి షూట్ చేయలేదు పెద్దగా. చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేశాను అంతే తీసింది. మేము హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళాం. ఇంకా తినడానికి మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ హోటల్ ఉంటే అక్కడ ఆగి తినేసి వెళ్ళాం. ఫుడ్ అయితే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ ట్రై చేయండి. ఫుడ్ అయితే వర్త్ అని చెప్పచ్చు. శ్రీశైలంకి ఎవరు వెళ్ళినా కానీ ఫస్ట్ శ్రీ సాక్షి గణపతి స్వామిని ఫస్ట్ దర్శించుకుని వెళ్తారంట. ఎందుకంటే మనం అక్కడికి వచ్చామని చెప్పి దేవుడు ఒక సాక్ష్యంలాగా ఏదో అంటాం. ఇది ఎప్పటి నుంచో ఉన్నది, నాకు కూడా తెలియదు, మా అన్నయ్య చెప్పాడు. మేము వెళ్ళే టైంకి అది క్లోజ్లో ఉండింది. సో మేము జస్ట్ దిగి ముక్కొని మళ్ళీ ముందరికి వెళ్ళిపోయాం. అది గైస్. నైట్ టైం వెళ్ళినప్పుడు కొంచెం చూసుకుని వెళ్ళాలి, ఎందుకంటే చాలా చిన్నగా టర్న్స్ ఉంటాయి, అంటే షార్ప్ టర్న్స్ ఉంటాయి. సో వర్షం మేము వెళ్ళినప్పుడు దుమ్ము లేపుతుండే. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ బాత్ చేసుకుని స్టార్ట్ అయిపోయాం దర్శనానికి. మేమైతే ఏం టికెట్స్ తీసుకోలేదు, ఎందుకంటే జనాలు తక్కువగానే ఉన్నారని అన్నారు. సో ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాం. మేము పెద్దగా వెయిట్ కూడా చేయలేదు. నాకు అక్కడ లొకేషన్స్ కొన్ని చూసిన తర్వాత హర్ట్సన్లో వస్తుంది కదా అడ్వర్టైజ్మెంట్లో, ఆ లొకేషన్ లాగా అనిపించింది ఒక్కొక్కసారి అయితే. ఇంకా మేము దర్శనం చేసుకుని రిటర్న్ వచ్చాం, ఎందుకంటే మేము ఫోన్స్ ఏం తీసుకుని పోలేదు, అన్నీ కార్లో పెట్టి వెళ్ళాము. సో నేను గుడిని ఏం క్యాప్చర్ చేయలేదు. వ్యూ మాత్రం కేక్ ఉండింది. నాకు వీలైనంత వరకు నేను క్యాప్చర్ చేస్తాను అంతే, ఎక్కువ క్యాప్చర్ చేయకపోయినా, ఎందుకంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి సరిపోయింది. నేను పిల్ల గ్యాంగ్ కాబట్టి నేను పిల్లలతో ఫుల్ ఎంజాయ్ చేసేసాను. ఇంకా ఇక్కడ ఫోటోషూట్ మా అన్నయ్య గారు చేస్తున్నారనమాట. లొకేషన్స్ చూడండి గైస్, చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా అనేది నా ఊతపదం అయిపోయింది. సో ఎక్కువసార్లు అది మీకు ఇచ్చిన ఏమనుకోకండి. లొకేషన్స్ చాలా షార్ప్ ఉంటాయి అసలు టర్న్స్ అయితే. నైట్ టైం కూడా చాలా సేఫ్గా చూసుకొని డ్రైవ్ చేయాలి, కొంచెం కష్టమనే చెప్పాలి.
ఇంకా మేము కాసేపు డ్యామ్ దగ్గర ఆపాము, ఎందుకంటే వచ్చినప్పుడు చూసి వెళ్ళాలి కదా, సో అందుకని ఆగాము. డ్యామ్లో వాటర్ అది గేట్స్ ఏం తీయలేదు, బాగుండింది. ఫోటోషూట్స్ కావాలంటే సైజెస్ని బట్టి 100-150 రూపీస్ అంతే గైస్. అక్కడ మీకు కొన్ని ఫ్రూట్స్ ఏవేవో ఉంటాయి. వాటర్ అయితే నాట్ అలౌడ్, ప్లాస్టిక్ యూజ్ చేయరు, వాళ్ళు సపరేట్గా తీసుకుని సేల్ చేస్తారు. సో మీరు ఎవరైనా వాటర్ పడని వాళ్ళంటే ముందే తీసుకుని వెళ్ళండి. ఇది ఇక్కడ వాటర్తో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసేది ఉంది, సో దాన్ని కూడా జస్ట్ మేము బోటింగ్ చేద్దామని కిందకి వచ్చాము. అక్కడ జాకెట్స్ ఏం ప్రొవైడ్ చేయలేదు, సో దానికని ఇంకా మేము బోటింగ్ ఏం చేయలేదు. జస్ట్ వాటర్ చాలా స్మెల్ వస్తుంది, వద్దనుకొని రిటర్న్ అయిపోయాము. స్టార్ట్ అయిపోయాం. ఇంకా నేను మా అన్నయ్యకి ఫోటోషూట్స్ వేస్తాను డ్రైవింగ్లో అని చెప్పి అనుకొని నేను బ్యాక్ సీట్లో కొన్ని క్యాప్చర్ చేశాను. బట్ ప్రొఫెషనల్గా అయితే కావదులేండి, ఏదో నాకైనంత. మా వాడు ఊపేస్తున్నాడు, మా అల్లుడు తను. ఇంకా బార్డర్ దాటాను. ఇంకా ఇదంతా నల్లమల్ల ఫారెస్ట్ అంట. నేను డీప్ స్లీప్ వేసినప్పుడు జంతువులంతా పోయాయంట, సో వాటిని క్యాప్చర్ చేయలేకపోయినాను. అంతే నేను ఇంకా టీ బ్రేక్ ఆపినప్పుడు ఆ ఏరియాలో ఏదో ఫెస్టివల్ జరుగుతుంటే వాళ్ళని కూడా క్యాప్చర్ చేస్తాను. ఇంకా మేము మిడిల్లో ఆపి కొన్ని ఫోటోస్ చేసుకుని రిటర్న్ అయిపోయాం. అంతే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.